ఈ ఒక్క చిట్కాతో స్కిన్ అనేది ఫెయిర్గా మారుతుంది. నమ్మని వాళ్ళ కోసం నేను లైవ్లోనే వాటర్తో కడిగి మరీ రిజల్ట్ అనేది చూపిస్తాను. ఇలా కూడా చేయొచ్చా అని అనుకుంటారు. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నేను మీకు లైవ్లోనే ఛాలెంజ్ చేస్తున్నానండి. ఒక్కసారి ఎంత డార్క్గా ఉన్న స్కిన్ మీదైనా ట్రై చేయండి. వెంటనే అక్కడున్న స్కిన్ అనేది తెల్లగా మారుతుంది ఫస్ట్ టైం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. దగ్గరలో మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా, జ్యువెలరీ పెట్టుకున్నా ఫేస్లో డార్క్నెస్ అలాగే ఆ గ్లో అనేది కనిపించకపోతే అస్సలు బాగుండదు ఫెస్టివల్ టైంలో. సో మీ ఫేస్ అనేది ఎంత డార్క్గా ఉన్నా సరే ఈ చిన్న రెమెడీతో మీ ఫేస్ అనేది ఫేర్గా మారుతుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పుండరు. వెరీ 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 డిఫరెంట్ రెమెడీ, అలాగే 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. లైవ్లో నేను ఒక్క పక్క మాత్రమే చేసి చూపిస్తాను ఫేస్కి. సో లైవ్లోనే రిజల్ట్ చూసి మీరు కూడా అవ్వకండి. ఖచ్చితంగా డార్క్ స్కిన్ మీద ట్రై చేయండి. మీరు ఫేస్కే కాదు ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయాలి, రిజల్ట్ చూడాలి అని అనుకుంటున్నారు అనుకుంటే కొద్దిగా ఇక్కడ అప్లై చేసి చూడండి. అక్కడ స్కిన్ అనేది ఫేర్గా మారుతుంది. తర్వాత మీరు ఫేస్కి అనేది హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మీరు ఆలోచించండి. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఖర్జూరం అనమాట. సో ఖర్జూరం అనేది మనకి 2 విధాలుగా అవైలబుల్గా ఉంటుంది. బ్లాక్ ఉంటుంది, మనకి రెడ్ ఉంటుంది. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 5 ఖర్జూరాలను తీసుకున్నాను. ఇవి సీడ్లెస్ అనమాట. సో ఇందులో సీడ్ అనేది ఉండదు. సీడ్ అనేది తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఖర్జూరాలని ఆ బౌల్లో యాడ్ చేసుకొని చిన్న గ్లాసు పాలు అనేది యాడ్ చేస్తున్నాను. రా మిల్క్ అనమాట, పచ్చిపాలు. సో యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఓవర్ నైట్ కానీ 2-3 గంటలు కానీ అలా వదిలేసేయండి. టైం ఉంటే ఓవర్ నైట్, లేదనుకుంటే 2-3 గంటలు అలా వదిలేసేయండి. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే ఒక 2 అవర్స్ ఉంచాను. ఓవర్ నైట్ ఏం ఉంచలేదు. మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి బాగా మిక్స్ చేస్తే మనకి బాగా నానిపోయాయని తెలుస్తుంది. ఇక్కడ కలర్ కూడా మనకి చేంజ్ అయిపోయాయి కదా, కొంచెం రెడ్ కలర్లా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్స్ట్రా పాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం ప్రిపేర్ చేసుకుంటే మీకు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. చాలా స్మూత్ పేస్ట్లా ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి మనం తీసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. సో మీకు ఎంత కావాలనుకుంటే అంత ప్రిపేర్ చేసుకోండి. మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ పేస్ట్లో ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే దీని రిజల్ట్ అనేది మనకి ఫాస్ట్గా కనపడుతుంది. సో ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఇక్కడ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేస్తాను. మిల్క్ పౌడర్ అనమాట. మనకి బయట మార్కెట్లో కానీ కిరాణా షాపుల్లో కానీ మిల్క్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ప్యాకెట్ వచ్చి మనకి 10 రూపీస్ అయితే ఉంటుంది. 1 స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. 1 స్పూన్ ముల్తానీ మిట్టి యాడ్ చేశాను అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్ అండి, అందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా బెస్ట్ 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 రిజల్ట్ చూస్తారు. మీరు ఎప్పుడు చూడనంత అద్భుతాన్ని అయితే చూస్తారు. కావాలి అనుకుంటే మీరు కొద్దిగా టెస్ట్ చేసుకోండి, ఎక్కడైనా అప్లై చేసి రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా మీకు కనపడుతుంది. తర్వాతే మీరు హ్యాపీగా మీ ఫేస్కి అనేది అప్లై చేయొచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని మనం ఫుల్ బాడీకి అయితే అప్లై చేయొచ్చు. ఫేస్కే కాదు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కంటైనర్లో పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోండి. రూమ్ టెంపరేచర్లో అయితే మనకి 1 or 2 డేస్ వరకే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నా ఫేస్కి అనేది అప్లై చేస్తాను. ఫేస్కి అప్లై చేయడం కామనే కదక్క, ఇందులో వెరైటీ ఏముంది అనుకోవచ్చు. నేను సగం మాత్రమే అప్లై చేస్తాను, మిగిలిన సగం అనేది అప్లై చేయను. నేను మీకు కడిగి చూపిస్తాను లైవ్ రిజల్ట్ అనేది. సో మీకు రిజల్ట్ అనేది పక్కాగా తెలుస్తుంది. నా స్కిన్ ఉన్నదానికి నేను అప్లై చేసిన తర్వాత నా స్కిన్ ఎలా ఉంది అనేది మీకు డిఫరెన్స్ అయితే కనపడుతుంది అనమాట. ఈ ప్యాక్ని ఇప్పుడు మనం 3-4 లేయర్స్ కింద థిక్గా అప్లై చేసుకోవాలి. అంటే ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ అట్లా మీరు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ప్యాక్ని మీ ఫేస్కి అప్లై చేసుకోండి. ఇక్కడ నేను సగం అప్లై చేస్తున్నాను, మీరు ఫుల్ బాడీకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు డార్క్ నెక్ ఉన్న, ఎల్బోస్ దగ్గర డార్క్నెస్ ఉన్న, హ్యాండ్స్ లెగ్స్ డార్క్గా ఉన్న,
ఫేస్కి కానీ ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కనుక ఎవరైనా ట్రై చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు మనకి దగ్గరలో ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, సో మీకు నచ్చిన ఫెస్టివల్ కానీ ఏదైనా ఫంక్షన్ ఉందన్నప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. పార్లర్కి వెళ్ళి వేలికి వేలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. ఒక్కసారి ఈ చిట్కా ట్రై చేయండి చాలు. ఈ ప్యాక్ అనేది 10 minutes డ్రై అవ్వనివ్వాలి. 10 minutes అనేది డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంది. మనం చేతితో టచ్ చేసినప్పుడు చేతికి అంటకూడదు, అంత బాగా డ్రై అవ్వాలి. ఇక్కడ నేను వాటర్తో లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను చూడండి. క్లీన్ చేసేటప్పుడే సూపర్ రిజల్ట్ కదా. సో అటువైపు ఇటువైపు డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుందండి. బయట అయితే ఇంకా బాగా తెలుస్తుంది కెమెరాలో కంటే కూడా. అంటే ఉన్న పలంగా మన స్కిన్ అయితే ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. మీరు 10 shades అయితే డిఫరెన్స్ చూడొచ్చు. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు పర్మనెంట్ రిజల్ట్ కావాలి, స్కిన్ మీద ట్రై చేస్తున్నారు అనుకున్న వాళ్ళు వారంలో 2 సార్లు అయితే ట్రై చేయండి. నిజంగా మీరు అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. ఎక్కడికన్నా వెళ్ళాలనే ముందు కూడా వర్క్ అవుతుంది ఇది. సో అప్లై చేసిన వైపు చేయని వైపు డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా. సో ఒక మార్క్ లాగా కనపడుతుంది అనమాట ట్యాన్ అనేది. సో చాలా బాగుందండి డిఫరెన్స్ అయితే, చూస్తున్నారు కదా లైవ్లోనే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫెస్టివల్కి ఈ ప్యాక్ని నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా హ్యాపీ అవుతారు. డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. లేదంటే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పను. మీరు హ్యాండ్కి అప్లై చేసి చూసుకోండి, తర్వాత ఫేస్కి అప్లై చేయండి. లైవ్లోనే వాటర్తోనే క్లీన్ చేసాను చూసారు కదా. మీరు ఓన్లీ వాటర్తోనే క్లీన్ చేయాలి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ 5 hours తర్వాత యూజ్ చేయండి. ప్యాక్ అప్లై చేసే ముందు కూడా మీరు క్లీన్ ఫేస్ మీద అప్లై చేయండి, మేకప్ ఉన్న ఫేస్ మీద కాదు. ఓకే, నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ప్యాక్ అప్లై చేయండి. సో డిఫరెన్స్ అయితే ఇంత బాగా తెలుస్తుంది లైవ్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ చూస్తారు ఫస్ట్ టైంకి. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ రెమెడీ అనమాట. మీ ఫేస్ మీద అప్లై చేయగానే మీ ఫేస్ మీద ఉన్న జిడ్డు, మురికి, ట్యాన్ అంతా కూడా చిటికలో రిమూవ్ అవుతుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ముందు కానీ ఫెస్టివల్ టైమ్స్లో కానీ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనకి దగ్గరలో అన్ని ఫెస్టివల్సే కనుక పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకునే పని లేదు. ఇది ట్రై చేయండి, స్కిన్ అనేది చాలా ఫేర్గా మారుతుంది. ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు. మీ స్కిన్ మీద ఎక్కడ రాస్తే అక్కడ తెల్లగా అవుతుంది. మీరు ట్రై చేయాలనుకుంటే కొద్దిగా ఎక్కడైనా ట్రై చేసి, అంటే హ్యాండ్కో లెగ్కో ట్రై చేసుకొని చూడండి. రిజల్ట్ మీకు ఇమ్మీడియట్గా 10 minutesలోనే కనపడుతుంది. వెరీ 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 డిఫరెంట్ రెమెడీ. చూసారు కదా, చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. స్కిన్ చాలా గ్లోగా కూడా కనపడుతుంది. మీరు నీట్గా ఫేస్ వాష్ అనేది చేసిన తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 5 hours దాకా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేయొద్దు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ స్కిన్ నిజంగా సూపర్గా ఉంటుంది. ఫెస్టివల్ టైమ్స్లో అయితే మీ స్కిన్కి ఏం అప్లై చేశారు, ఇంత గ్లోగా ఉంది, ఇంత ఫేర్గా ఉందని ఖచ్చితంగా అడుగుతారు. మీ స్కిన్ మీద జిడ్డు మొత్తం అయితే చిటికలో రిమూవ్ అయిపోతుంది. వెరీ డిఫరెంట్ రెమెడీ, బ్యూటిఫుల్ రెమెడీ, 100% వర్కింగ్ రెమెడీ. ట్రై చేసి మరి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye. Take care. Have a nice day.